కథ మనసు మన వైపుంటే ప్రపంచమే మనదైపోతుంది. పరిచయం: వెనుకబడి ఉండే ప్రతి మనిషికి ఓ ఆశ ఉంటుంది. ఒకరోజు నా పరిస్థితి మారుతుంది. ఈ కథ అలాంటి వ్యక్తి ఒకడు. కాని అతను కేవలం ఆశపడలేదు, విశ్వసించాడు. మనసు లోపలే సృష్టించుకున్న ప్రపంచాన్ని బయట కూడా సత్యం చేసుకున్నాడు. కథా ప్రారంభం: సురేష్ ఓ చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకున్నవాడు. ఉదయాన్నే 4 ఇడ్లీ, ఒక వడేపూరి వేసుకుని కస్టమర్లకన్నా ముందుగా తినేసేవాడు. రోజూ అదే రొటీన్. అప్పులు, ఆశలు. అరగంట ఆలస్యం చేసినా రెంటు పెట్టే యజమాని. సురేష్ వేడిగా పూరీలు వేస్తూ, ఓవీ, మన పూరీలకంటే చార్మినార్లో పానీపూరికి ఎలాంటిది టక్కెళ్ళొస్తాయారా భాయ్. వీణ ఎదురుగా ఉన్న బ్యూటీ పార్లర్ వాళ్ళ అమ్మాయి. ఎప్పుడూ నవ్వుతూ చూసేది. ఆమెను చూసి సురేష్ మనసులో ఊహించుకునేవాడు, కాని మాట్లాడలేడు. ఒకరోజు ఓ యూట్యూబ్ వీడియో చూశాడు. మనం మనసులో నిజంగా నమ్మితే అదే నిజమవుతుంది. ప్రతిరోజూ ఆ నిజాన్ని ఊహించుకోండి, జీవించండి. ఆ మాటలు అక్షరాల గుండెను తాకాయి. అప్పటినుంచి రోజూ సాయంత్రం కొద్దిసేపు తన టిఫిన్ బండి పక్కన కూర్చుని విజువలైజేషన్ చేయడం మొదలుపెట్టాడు. సురేష్ మనసులో, నేను పెద్ద హోటల్ ఓనరవుతాను. నా షాపు ముందు కార్లు లైన్లో ఉంటాయి. వీణ రాణిలా కూర్చుంటుంది పక్కన. మార్పు ప్రారంభం: వేడిగా పూరీలు వేస్తూ తన హోటల్ పేరు ఊహించుకున్నాడు. స్వాగ్ పూరీ, ది కింగ్ ఆఫ్ టేస్ట్. కస్టమర్లకు ఏదైనా ఇన్నోవేటివ్ పేర్లు పెట్టి పిలవడం మొదలుపెట్టాడు. సురేష్: ఓయ్ చికెన్ రాజా, నీ బిర్యానీ రెడీ. కస్టమరు: నన్నేంటి రాజాబావా? సురేష్: ఏంట్రా, తినేటప్పుడు స్టైల్ చూసుకున్నావ్, రచ్చే. ఇలా వాళ్లతో నవ్వుతూ మాట్లాడడం, ప్రతి ఐటంకి నూతన ఐడియాలతో పేర్లు పెట్టడం. హామీగా పచ్చిమిర్చి ఛాలెంజ్, పులిహోర వెదకడు అనే ప్రత్యేక మెన్యూలు పెట్టాడు. తిరుగుబాటు క్షణం: ఒకరోజు వీణ అతని దగ్గరికి వచ్చి ఇలా అడిగింది, మీరు రోజూ కూర్చుని ఎవరితో లవ్ స్టోరీ చేస్తున్నట్టు నవ్వుతూ మాట్లాడతారు, ఎవరు ఆ మానసిక ప్రేయసి? సురేష్ సిగ్గుపడుతూ, ఓహ్, ఎవరూ కాదు, మనసులో ఒక ఊహ, కాని అది నిజమవుతుంది అనుకుంటున్నాను. వీణ: ఒకరోజు నీ ఊహలో నేనుంటే చెప్పు. ఇది విన్న సురేష్కి షాక్. కాని అదే రోజు రాత్రి తన విజువలైజేషన్లో వీణను ప్రేయసిగా ఊహించుకున్నాడు. ఒక చిన్న హోటల్లో ఇద్దరు కలిసి ఇన్నోవేటివ్ డిష్ లాంచ్ చేస్తున్నట్టు. 6 నెలల తరువాత ఒక చిన్న ఇన్వెస్టర్ అతని క్రియేటివిటీ చూసి ఫండింగ్ ఇచ్చాడు. స్వాగ్ పూరీ టిఫిన్ బండి ఒక చిన్న క్యాఫే అవుతుంది. హోటల్లో ప్రత్యేకంగా వేసిన బోర్డు, ఇక్కడ కలలు ఒక్కొక్కటిగా వాస్తవమవుతాయి. వీణ, అతని ప్రేయసి కూడా ఇప్పుడు హోటల్ డిజైన్ చూసుకుంటూ స్వాగతం చెప్తోంది. కథ ముగింపు: ఒకప్పుడు టిఫిన్ బండి కట్టేసి ఊహల ప్రపంచంలో జీవించిన సురేష్ ఇప్పుడు ప్రపంచాన్ని ఊహలా మార్చేశాడు. సురేష్ చివరిగా ఒక చిన్న పిల్లాడితో, వై నాన్నా, నువ్వు ఏదైనా కావాలంటే ముందు మనసులో కళ్ళు మూసుకో. ఓ చిన్న సినిమా, దాన్నే త్రిప్పి త్రిప్పి చూసుకుంటే అది ఒకరోజు నిజమవుతుంది